డియర్ ఫ్రెండ్స్, మనం మార్క్ లిస్టులు ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మీకు నేను మొదటగా చూసుకున్నట్టయితే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ముందుగా మనం ఎక్సెల్ తీసుకుందాం. ఎక్సెల్ తీసుకున్నట్టయితే కొత్తగా డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్. సో దీంట్లో ఫస్ట్ మార్క్ లిస్ట్ అని పెడుతున్నాను. సో సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమ్ అండ్ మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్. ఇది మార్క్ లిస్ట్కి మినిమం మనం పెట్టుకుంటే ఒక ఫార్మెట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక సీరియల్ నెంబర్ పెట్టుకుంటున్నాం. మీకు ఇందులో కూడా మార్క్ లిస్ట్లోని స్టూడెంట్ ఐడి అని ఒకటి ఉంటుంది, కావాలంటే అది మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. సో మీరు ఈ బి కాలంని చూసినట్టయితే ఇక్కడ మౌస్ రైట్ పైన క్లిక్ చేసి ఇన్సెర్ట్ అంటే అక్కడ మధ్యలో ఒక కాలం ఇన్సెర్ట్ అవుద్ది, అక్కడ మీరు స్టూడెంట్ ఐడి పెట్టుకోండి. స్టూడెంట్ ఐడి పెట్టాం అంటే ఒక నెంబర్ ఇస్తాం మనం. సీరియల్ నెంబర్ పెట్టుకోండి, ఒక 10 నెంబర్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు ఇలా ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఎంతమంది మీకు చెప్పుకున్నాను ఆల్రెడీ క్లాస్లో, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 1 2 అని పెట్టి ఇలా ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కిందకి డ్రా చేయండి. కింద డ్రా చేసినట్టయితే ఒక 10 నెంబర్స్ కావాలంటున్నారు కాబట్టి 10 నెంబర్స్ పెట్టుకోండి. స్టూడెంట్ ఐడి మీరు ఇచ్చుకుంటారు, కానీ ముందు స్టూడెంట్ నేమ్ ఏదో ఒకటి మీకున్న పేర్లు ఏదో ఒక పేరు టైప్ చేసుకోండి. సో నేను ఏదో ఒక పేరు టైప్ చేస్తున్నాను. సో 10 నెంబర్స్ అనుకున్నాం కానీ 10 నెంబర్స్ పెట్టుకున్నాం పేర్లు. మీకు చూసినట్టయితే మ్యాథ్స్కి ఇక్కడ మీరు ఈ రోడ్ కొంచెం పెంచుకోండి. ఈ మ్యాథ్స్ ఆల్ట్ ఎంటర్ కొడితే ఆ మ్యాథ్స్ కిందకి మీకు కాలం అనేది ఇన్సర్ట్ అవుద్ది. సపోజ్ మ్యాథ్స్ 100 కనుక్కుందాం, ఫిజిక్స్ కూడా 100 కనుక్కుందాం, కెమిస్ట్రీ ఇది కూడా 100కే. సో టోటల్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఓకే, మార్కులు మనం ఏదో ఒకటి మీరు టైప్ చేసుకోండి. 61, తర్వాత 69, 47, 55, 48, 72, 53, 55 ఏదో ఒకటి మీకు నచ్చిన మార్క్స్ మీరు ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఐడియా కోసం ఇది నేను చెప్తుంది. అలాగే ఫిజిక్స్ కూడా ఏదో ఒక మార్క్స్ మీరు ఎంటర్ చేయండి. కెమిస్ట్రీ కూడా సేమ్ అట్లాగే నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఇది మార్క్ లిస్టు. ఈ 3 సబ్జెక్టులు మార్క్ లిస్ట్ తీసుకున్నాం. దీంట్లో మీకు చూసినట్టయితే దీంట్లో మీకు టోటల్ సమ్ ఫార్ములా ఎలా చేయాలో చెప్తాను, అండ్ యావరేజ్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను. సమ్ ఫార్ములా చూసినట్టయితే ఈ 3 సబ్జెక్టులు కలిపి మీరు ఇలా 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి సమ్ అంటే వచ్చేస్తుంది. సో దానికి టోటల్ వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం అన్నిటికి మీరు టోటల్ కౌంట్ చేయకుండా ఒక్కసారి ఆ ఫార్ములా అప్లై చేస్తే అన్నిటికి మీకు ఆ సమ్ ఫార్ములా అప్లై చేయగానే మీకు టోటల్ వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి. లేదు మీరు ఫార్ములా వేసుకోవాలనుకుంటే ఇది డిలీట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ SCM సమ్ ఓపెన్ బ్రాకెట్. సో ఇంతవరకు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మొత్తం D నుంచి F వరకు సెలెక్ట్ చేసుకున్నారు, బ్రాకెట్ క్లోజ్. అంటే
D3 F3 అంటే మీరు చూసినట్టయితే డి కాలంలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది అండ్ ఎఫ్ కాలంలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంది. అంటే మ్యాథ్స్ నుంచి కెమిస్ట్రీ వరకు ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటారు. D3 ఈస్ట్ F3 ఇది ఫార్ములా అన్నది పెట్టుకున్న తర్వాత మీకు అదే సమ్ ఫార్ములా మీరు ఎంత కొట్టుకున్నట్టయితే దాని టోటల్ ఎంతో వచ్చేస్తుంది. సో దీన్ని మీరు కిందకి డ్రా చేస్తే మొత్తం ఉన్నట్లకి ఆ టోటల్ మార్క్స్ ఉంది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా చూసినట్టే మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి అందాక స్టూడెంట్ ఐడి మీరు రైట్ చేసుకోండి. నేను మీకు అది నెక్స్ట్ క్లాస్లో ఆ స్టూడెంట్ ఐడి ఎలా ఉపయోగపడుతుందో మీకు తర్వాత చెప్తాను. రైట్ చేశాను. ఓకే, స్టూడెంట్ నేమ్ కాలంని కొంచెం నేను పెంచుకున్నాను. ఈ మూడు సబ్జెక్టులని అంటే టోటల్ కలిపి సెంటర్ చేస్తున్నాను. సెంటర్ అవుట్ చేశాను. అండ్ ఈ రో సైజ్ కూడా నేను పెంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోస్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు పాత క్లాస్లో చెప్పాను. ఇలా సెలెక్ట్ చేసి కొంచెం రో ఏదో ఒక చోట ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు కిందకి ఇలా కొంచెం డౌన్ చేస్తే మీరు కిందకి ఇలా మీరు ఇలా కిందకి లాగితే ఆటోమేటిక్గా ఏమవుద్దంటే అన్ని రోస్ ఒకే సైజులో మీకు అది డిస్ప్లే అవుద్ది. ఓకేనా, మీరు ఈ సీరియల్ నెంబర్ కూడా సెంటర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ లిస్ట్ అన్నది మీరు మొత్తం ఈ జీ వరకు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అనండి. మెర్జ్ అనగానే అది సెంటర్ పాయింట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మార్క్ లిస్ట్కి మీరు ఏం చేయాలి, బోర్డర్స్ అప్లై చేయండి. ఈ బోర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ బోర్డర్స్ అని క్లిక్ చేయగానే బోర్డర్ అంతా అప్లై అవుద్ది. ఓకే, ఇది కూడా మీరు సెంటర్ చేసుకోండి. మార్క్ లిస్ట్ సెంటర్ చేసుకున్న తర్వాత వాటిని బోల్డ్ చేసుకోండి. బోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. కావాలంటే ఏదో కలర్ మీరు పెట్టుకోవచ్చు. వాటి వరకు ఇలా కలర్ అప్లై చేసుకోండి. కలర్ అప్లై చేసుకొని తర్వాత కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు కదా, ఇది పరిస్థితి. ఇవి కూడా మీరు కొంచెం సెంటర్ హైలైట్ చేసుకొని కొంచెం సెంటర్ చేసుకోండి. అండ్ ఈ మార్క్స్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటే సైజ్ పెంచుకోండి. సైజ్ పెంచుకోండి. ఇలా సైజ్ పెంచుకోవచ్చు. కంట్రోల్ బి అంటే బోల్డ్ అవుతుంది. ఇది మార్క్ లిస్ట్ ఫ్రెండ్. ఇలాగ మీరు మార్క్ లిస్ట్ని ఇలా హైలైట్ చేసుకోవచ్చు. వీటికి కూడా నేమ్ కూడా ఈ పేర్లు కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే హైలైట్ చేసుకోవచ్చు. కంట్రోల్ బి అనగానే హైలైట్ అవుతుంది. ఓకేనా, ఇక యావరేజ్ ఫార్ములా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది యావరేజ్ అని పెట్టాను. సో దీని వరకు సెలెక్ట్ చేసి నేను ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా బాక్స్ అప్లై చేసుకోండి. బార్డర్ అప్లై చేసుకున్న తర్వాత ఆల్ బార్డర్ మీదకి అప్లై చేసుకుంటే అప్లై అవుద్ది. మీకు యావరేజ్ ఎట్లా వేయాలంటే మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. కింద కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి మీరు యావరేజ్ ఈ సమ్ దగ్గర యావరేజ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఏమైంది, యావరేజ్ వచ్చింది. మీరు మొత్తం ఇంతవరకు మీరు ఇలా డ్రా చేసుకున్నట్టయితే అప్లై చేసుకుంటే యావరేజ్ అనేది అప్లై అయిపోద్ది. అది మామూలుగా చేసుకోవడం. లేదు మీకు ఫార్ములా అనేది కావాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫార్ములా వేస్తున్నాను. ఈజీ కోడ్ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. మనం డి కాలంలో ఉన్నాం. డి కాలం నుంచి ఇక్కడ చూడండి, డి కాలం రో నెంబర్ ఎంత 3. సో అంతవరకు నుంచి కింద ఇంతవరకు మనం అది క్లిక్ చేసుకున్నట్టయితే డి కాలంలో ఉన్నాము. అండ్ D3 అంటే ఇది కాలం అడ్రస్, ఇది రో అడ్రస్. చూసారు కదా, D3 మధ్యలో ఈస్ట్ వచ్చింది, ఈస్ట్ పెట్టాము. అండ్ అదే డి కాలంలో ఎండింగ్ ఎంత ఉంది, 12, D12 బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. మీరు అప్పుడు ఆ ఫార్ములా అప్లై అయిపోయింది, యావరేజ్ వచ్చేసింది. మీరు పెద్దానికి ఫార్ములా వేసుకోవాల్సిన లేదు. దాన్ని కొంచెం యువతలు మీరు డ్రా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఫార్ములా అనేది అప్లై అయిపోద్ది. అది మీరు యావరేజ్ చేసుకునే పద్ధతి. సో మీరు సమ్ చేసుకోవడం తెలుసుకున్నారు, అంటే టోటల్ ఫార్ములా తెలుసుకున్నారు, యావరేజ్ ఫార్ములా తెలుసుకున్నారు. దీనికంటే ముఖ్యంగా మార్క్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు. మార్క్ లిస్ట్ అనేది కూడా మీరు హైలైట్ చేసుకోండి, సైజ్ పెట్టుకోండి, బోల్డ్ చేసుకోండి. పైన కాలేజీ పేరు కావాలంటే మీరు కాలేజీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా మెర్జ్ చేసుకొని నేను ఆర్కే కాలేజ్ అని పెడుతున్నాను.
ఆర్కే కాలేజ్ అంటే నేను వేరే కాలేజ్ కింద కట్టలేదు, నా పేరునే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.